సో యాక్చువల్గా ఏంటంటే ఇది 1910లో లారా జట్కిన్ అని జర్మనీలో ఆవిడ ఒక ప్లాన్ చేసిందన్నమాట. లేడీస్కి కూడా ఒక డే ఉండాలని. ఎందుకంటే ఆ కాలంలో సార్ చెప్పినట్టు లేడీస్ అంటే కొంచెం అంటే తక్కువగా వాళ్ళని ఎక్కువ ప్రెషరైజ్, మాకు కూడా డే కావాలని మొదలెట్టింది. కానీ అది అలా సాగింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఒకళ్ళు చెప్పండి. అంటే ఇంతమంది చెప్తూలో అసలు ఏం చెప్తున్నారు? హ్యాండ్ రైజ్ చేసి ఒకళ్ళు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. అక్కడే కూర్చోండి పోయి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఎప్పుడు వచ్చింది అమ్మ? నువ్వు చెప్పు. కవర్ చేయబడిన కూడా స్టూడెంట్స్ కూడా కవర్ చేయండి. ఓకే చెప్పండి. ఎవరికి వచ్చినా స్టార్ట్ అయింది అంతే కదా మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? 1917లో మార్చి 8వ తారీఖుని సెయింట్ పీటర్స్బర్గ్ అని రష్యాలో లేడీస్ అందరూ ఏం చేశారు? యుద్ధం జరుగుతుంది అప్పటికే 2-3 ఏళ్ళ నుంచి. సో తిండి లేదు, సరిగ్గా బట్టలు లేవు, సరిగ్గా అంటే ఫుడ్ అనేది చాలా అంటే ఫుడ్ పెడితే ఏదైనా వచ్చేవారు అన్నమాట. అప్పుడు ఫుడ్ దొరకదు. అప్పుడు బ్రెడ్ అండ్ పీస్. పీస్ అంటే ఏంటి? మనకి ఒక శాంతి, తిండి శాంతి కావాలని ఆడవాళ్ళు ఎంతో మార్చి 8, 1917 ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు మనకి మార్చి 8 అనేది డిసైడ్ అయింది. బట్ అఫీషియల్గా వచ్చి 1975 ఎంత? మార్చి 8ని అఫీషియల్గా ఇది విమెన్స్ డే మార్చి 8 డిక్లేర్ చేశారు. ఓకే అమ్మా. రెండోది 2 ముక్కలు మిమ్మల్ని పాయింట్ అడుగుతాను. ఫస్ట్ మీరు ఒకటి ఆలోచి, లేడీస్ చదువుకోవడం వల్ల లాభం ఏమిటో తెలుసా మీకు అందరికీ? వెల్కమ్ మేడం. ఫస్ట్ ఆడపిల్లలకు కావాల్సింది ఏంటి? ధైర్యం. అర్థమైందా? ఇన్ని ఉద్యమాలు వచ్చాయి. ఇవాళ లేడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళతో ఈక్వల్ కాదు, వాళ్ళకన్నా కూడా బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంతే కదమ్మా? సో మీరందరూ ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే చూస్తున్నాను, మీలో మీరు మాట్లాడుకో, ధైర్యంగా నుంచోండి, తప్పైనా పర్లేదు. రెండోది భయపడకూడదు ఎవరికి. ఎలాంటిదైనా సరే మీరు భయపడకుండా నిలబడినప్పుడే మీరు దేన్నైనా జయించగలరు. ఇప్పుడు మీకు ఆన్సర్లు అందరికీ వచ్చు. ఆ పాపని అడిగితే పక్కన అడుగుతుంది అలా అడగకూడదు. నీకు తప్పు రైట్ 1910 అనండి, తప్పే ఉంది. తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పు లేదు. సో ఫస్ట్ మీరు అందరూ కొంచెం ధైర్యంగా చదువులో కూడా, దేంట్లో క్లాసులో కూడా ఏదైనా డౌట్ ఉంటే నుంచి అడగండి టీచర్. అందుకని మీరు భయపడితే మీరు జీవితంలో దేనికి పైకి రాలేరు. నిలబడిందమ్మా పిల్లలు? నథింగ్, ఏమీ అవ్వదు. యువర్ ఆల్ రైట్స్ ఆర్ దేర్ ఇవాళ లేడీస్ కన్నీ. సో మీరు ఫస్ట్ యూ టు ఫేస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫేస్ యువర్ సెల్ఫ్. అంతే కదా? మీలో మీరు భయపడితే ఇంకా భయపెడతారు పక్కవాడు. టీచర్స్ భయపడతారు. ఇవాళ కాలేజీలో అన్ని పరిస్థితులు చెప్పక్కల మీకు తెలుసు, పేపర్లు చదువుతున్నారు, టీవీలో. సో యూ హ్యావ్ టు ఫేస్ యువర్ సెల్ఫ్ అండ్ స్టూడ్ ఫర్ యువర్ వర్డ్. నేను చెప్పిన దాన్ని నిలబడు. అది తప్పు అయితే ఎందుకు తప్పు, ఎందుకు రైట్ అనేది నేర్చుకోండి. అప్పుడే మీరు మంచి ఇంట్లో మీలో ఎవరో వాళ్ళు కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీలు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. ఆ కలెక్టర్లు అయిన వాళ్ళు ఎక్కడో పైనుంచి దిగిపోలే. వాళ్ళు 1వ క్లాస్, 2వ క్లాస్, 10వ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పైకి వచ్చారు. ఇవాళ ఒక అతను ఈ మట్టి చూసారా, ఈ సివిల్లో వచ్చాడు. కూరలు కొట్లో కూరలు వాళ్ళ నాన్నకి సాయం చేస్తూ పళ్ళు అవి అమ్ముకుంటూ ఉండి వాళ్ళ ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. సో కలెక్టర్ అవడం కానీ ఎస్పీ అవడం కానీ అది పెద్ద విషయం కాదు. మీలో మీకు ధైర్యం ఉండాలి, నేను ఇది అవుతాను అని. అందుకని పక్క అమ్మాయి అవుతుంది, ఆ అమ్మాయి అవుతుంది కాబట్టి నేను అవుతాను, నువ్వు అవుతాను, నేను కాదు. మీకు మీరు డిసిషన్ తీసుకున్న రోజు ఆడపిల్లలందరూ ఒక మంచి, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఓకే, ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను. ఇంకా లేడీస్కి హ్యాండ్ ఓవర్.